वृश्चिके देवदीय कृष्णमनोरथं शनिवासुपापालं विकटादिगुं भजे वधूलं जातकाजगोसं निमन्नारं श्रीमत्समरगुं भजे आपदामभर्तारं सुन्दनां लोकाभिरामं श्रीरामं पूजयो नमाम्यहम् अन्नद्धकौशीकगीतापपाठसिद्धारं कृष्णममाकृतो नित्यं रामं वास लक्ष्मणः बुद्धिर्वल्मेषो धैर्यनिर्भयतुमरोगजातं वाक्पटुत्वञ्चान्मास्ममाद्धवेत् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकात्मनादातो विद्यामहेन्द्रियम् उपास्महे विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणप्रदीक्षं न्यायनिर्णयप्रदां जन्यं प्रपद्ये श्रीविष्णुचित्तकरुणन्दनकल्पवल्लीं श्रीरङ्गराजवचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलाभिवान्यां गोदावन्यं प्रपद्ये नीलाचलस्तन्निरवेदुत्तमोद्धोषकृष्णं बालाचन्दं श्रुतिजलस्थिरसिद्धमध्याभेन्यं स्वच्छिष्ठायां जलनिरदन्यावाचित्यपुङ्के द्वजादसेनमयवास्तुभूयः अन्नमयल्पद्वय आण्डारन्दरत्वरतिरुपाळ परलन्निशा कडिकडतालपामालय भूमाशुडिकडतालयदलशुडिकडतशुडिकडयतर्मालय पाडियरडवल्लभवलयाय नाडनीर्वेङ्गडवर्गमय निर्मालना गडवावन्दने श्रीमन्नारायण चरणोजनं प्रवद्ये श्रीमते नारायणाय नमः सर्वधर्मान्तर्त्यज्य मामेकं शरणोजन्त्वात्मपापेभ्यो मोक्षच्छाश्चः आण्डाळमाच मादिक तिरुवडले शरणं प्रिय భగవద్బంధులారా నిన్నటి రోజు అమ్మవారు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మనకు పరమాత్మ 5 స్వరూపాలుగా లభిస్తాడు అని చెప్పేసి మనకు వేదాలు ఉపనిషత్తులు కూడా తెలియజేస్తున్నాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అష్టాస్వరూపాలుగా. పరస్వరూపంగా పరమాత్మ ఆ శ్రీ వైకుంఠంలో వేయించేసి ఉంటాడు శ్రీదేవి భూదేవి నీలాదేవితో. ఇక వ్యూహ వాసుదేవుడిగా పాలకళలో పరమాత్మ ఏం చేసి ఉంటాడు. విభావతారాలుగా వామన, నరసింహ, రామకృష్ణ అవతారాలుగా ఇక్కడ అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు పరమాత్మ. అంతర్యామిగా అందరిలో కూడా కొలువై ఉండేటువంటి వాడు పరమాత్మ స్వరూపం. ఇక మనకందరికీ కూడా ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తున్నప్పటికీ కూడా మనకు మనసును ఏదైనా ఒక వస్తువు పైన స్థిరంగా ఉంచడానికి, దృఢంగా ఉంచడానికి తదేకంగా మనం ధ్యానం చేసుకోవడం కోసమని మనకు మనముగా దాన్ని అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోవాలి అంటే ఏదైనా ఒక వస్తువు మనకు కావాలి. ఏదైనా ఒక వస్తువును చూస్తూ ఆ యొక్క వస్తువు యొక్క తత్వాన్ని కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే ఆ వస్తువును మనం ఏ విధంగా స్వాధీనపరచుకోగలుగుతామో దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. కనుక ఆ వస్తువు ఏమిటి? పరమాత్మ. మనం రాముడిగా కొలుస్తామా, కృష్ణుడిగా పూజిస్తామా, నృసింహుడిగానా, లేదా ఆ లక్ష్మీనారాయణుడిగానా? ఏ విధంగా పరమాత్మ తత్వాన్ని మనము ఉపాసించాలి అనుకుంటున్నాము, తెలుసుకోవాలి అనుకుంటున్నాము. అలా తెలుసుకోగలిగేటువంటి స్వరూపం ఏదైతే ఉందో, మనం తెలుసుకోవాలి అనుకుంటున్న స్వరూపం ఏదైతే ఉందో, దానికి మనం ఏదైతే మనసులో ఊహించుకుంటున్నామో పరమాత్మ అంటే ఇలా ఉంటాడు, రాముడు అంటే ఇలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు ఏదైతే అనుకుంటున్నామో మనము, అలా అనుకునేటువంటి స్వరూపాన్ని, దానికి మన ఊహకు ఒక స్వరూపాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని మనము అర్చాస్వరూపము అని చెప్పేసి అంటున్నాం. అలా ఏర్పాటు చేసుకొని దాన్ని మనము ప్రతిరోజు కూడా అర్చిస్తూ ఉన్నాము.
అనేక విధములైన కైంకర్యములు చేస్తూ ఉన్నాము. ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం ఉపాసన చేస్తూ ఉన్నాము. అలా చేసేటువంటి మనము స్వరూపంగా మనం దర్శించుకున్నటువంటి రూపం ఏదైతే ఉందో దాన్ని మనం సాక్షాత్ స్వరూపము అని చెప్పేసి అంటాం. అచిత్ స్వరూపము అది. మరి ఆ స్వరూపం ఎలా ఉంటుంది? మనము కలియుగంలో ఉన్నాము. నృసింహుడు అంటే కృతావతారంలో అవతరించినటువంటి వాడు. రాముడు అంటే త్రేతాయుగంలో అవతరించినటువంటి స్వరూపము. కృష్ణ పరమాత్మ ద్వాపరంలో ఇక్కడంతా కూడా నడియాడాడు. మరి ఆ స్వరూపాన్ని ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కూడా చూసినటువంటి వాళ్ళు లేరు. మరి ఎలా కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, రాముడు అంటే ఎలా ఉంటాడు, నృసింహుడు అంటే ఎలా ఉంటాడు? పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ఆచార్యులందరూ కూడా వారి యొక్క స్వరూపాన్ని అంతర్యామిగా వారిలో నిక్షిప్తం చేసుకొని పరమాత్మను దర్శించుకున్నటువంటి రూపం ఏదైతే ఉందో ఆ దర్శించుకున్నటువంటి రూపాన్ని యథావిధిగా ఒక స్వరూపాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి స్వరూపానికి వారు ఏ రూపంలో దర్శించుకున్నారో దానికి ఆ రూపానికి పేరు పెట్టుకోవడం జరిగింది. రాముడు, కృష్ణుడు, నరసింహుడు అని అలా పేరు పెట్టుకొని దాన్ని అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఆ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని అర్చిస్తూ ఉన్నారో ఆ అర్చా స్వరూపాన్ని మనము తదేకంగా చూస్తూ ఆ తత్వాన్నంతా కూడా మనలో అనుభవించుకోగలిగితే ఆ ఒక్కసారి కృష్ణుడిని కనుక మనం చూసినప్పుడు ఆ కృష్ణుడు తత్వాన్ని కృష్ణతత్వానంతా మనలో ఒక్కసారి అనుభవించగలిగితే ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా మన ముందు కదలాడుతాయి. ఓ కృష్ణుడు అంటే ఇలా ఉండేవాడు, బాలకృష్ణుడు ఈ విధంగా ఉండేవాడు, పెద్దగైన తర్వాత కృష్ణుడు ఈ విధంగా విరాట్ స్వరూపాన్ని సూచించాడు, అందరికి కూడా దర్శింపజేశాడు అన్నటువంటి ఒక దృష్టి అంతా కూడా దృష్టాంతమంతా కూడా మన ముందు కదలాడుతూ ఉంటుంది. అలా కదలాడడం వల్ల మనమందరం కూడా ఆ పరమాత్మ యొక్క కృష్ణతత్వాన్నంతా కూడా చక్కగా అర్థం చేసుకోగలుగుతాము. ఆ కృష్ణతత్వాన్నంతా కూడా మనము కూడా దాన్ని చక్కగా అనుభవించగలుగుతాము. మరి అలా పరమాత్మ తత్వాన్ని అనుభవించాలి అంటే అంత సులభం అవుతుందా? ఈ మనసు అనేది కేవలము చంచలమైనటువంటిది. మనసంతా కూడా చంచలమైనటువంటిది. మరి చంచలమైనటువంటి మనసును పరమాత్మ వైపు మనం ఏ విధంగా మళ్లించగలుగుతాము? ఈ మనసు ఎలాంటిది అంటే ఒకసారి ఒకతను ఒక ఆచారాన్ని దగ్గరికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవ నాకు ఒక గొప్పనైనటువంటి మంత్రాన్ని ఇవ్వయ్యా అని చెప్పేసి చెప్పాడు. ఓ అలాగే అని చెప్పేసి ఆ మంత్రాన్ని ఇస్తూ రాముడి మంత్రం ఎప్పుడు జపం చేసినా ఎక్కడ జపం చేసినా కూడా అక్కడ ఆంజనేయ స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ప్రథమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం, ఎప్పుడు కూడా ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపుకొని మన ఆంజనేయ స్వామి చేతులు జోడించుకొని ముందరడు నిలుస్తాడు. కాబట్టి అలా వచ్చినటువంటి ఆంజనేయ స్వామిని ఆ కొద్ది స్వరూపంలో వస్తాడు. కాబట్టి నువ్వు ఆ దాన్ని మాత్రం తలుచుకోకయ్యా అని చెప్పేసి అన్నాడు గురువు గారు. ఓ అలాగే అనుకున్నాడు. ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాడు, చేసుకోవాలనుకున్నాడు. ఈ మంత్రాన్ని రామ మంత్రాన్ని జపం చేయాలి, రామాయ నమః అనాలి, పోతే తలుచుకోవద్దు, రామాయ నమః అనాలి, పోతే తలుచుకోవద్దు. ఇదే ఆయన రాముడి మంత్రం కంటే కూడా ఈ కోతి నామమే ఎక్కువగా అయిపోయింది. ఎందుకు? ఆ మనస్సు ఏదైతే ఉందో చంచలమైనటువంటి మనస్సు ఏదైతే వద్దు ఏదైతే కూడదు అనుకుంటామో దాన్నే కోరుకునేటువంటిది మన మనసు. అలాంటి చంచలమైనటువంటి స్వరూపం స్వభావం కలిగినటువంటి మనసు కనుక అలాంటి మనస్సులో మనము ఇంద్రియాలన్నింటినీ కూడా మన స్వాధీనంలోకి తెచ్చుకొని మనసుతో మమేకం చేస్తూ ఒక స్వరూపాన్ని మనం అర్చించుకోవాలి. అంటే
మనమందరము కూడా ఈ కలియుగం లోపల పరమాత్మ యొక్క మాయకు లోనయ్యేటువంటి వాళ్ళము. ఆయన యొక్క మాయ వల్ల మన మనస్సు స్థిరంగా ఉండదు. అలా మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి అంటే ఆ మాయను మనం జయించగలగాలి. అందుకోసమే పరమాత్మను మాయావి అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఎందుకంటున్నాం మాయావి అని అంటే ఆయన చెప్పేదొకటి చేసేదొకటి. మనం కావాలి అనుకుంటే అది మనకు ఆయన ఇవ్వాలి అనుకుంటేనే ఇస్తాడు. మనకు దర్శనం కలగాలి అంటేనే దర్శింప చేసుకోగలుగుతాడు. ఎన్ని స్వరూపాలుగా ఎన్ని రకాలుగా చూసుకున్నప్పటికీ కూడా ఆయన మాయను జయించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన మాయను జయించాలి అంటే ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే మాయను తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు పరమాత్మ. కృష్ణావతారాన్ని ఇక్కడ ఎక్కడైతే అవతరించాలి అనుకుంటున్నాడో అదే సమయం లోపల మాయను కూడా ఆ గోకులంలో అవతరింపచేశాడు. రాత్రికి రాత్రి మాయ చేసి గోకులానికి కృష్ణుడు చేరుకున్నాడు. మాయను తన స్వాధీనంలో ఉంచుకోగలిగాడు కనుక అక్కడ ఉన్నటువంటి మధురలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మాయ చేసి గోకులానికి చాలా సులభంగా చేరుకోగలిగాడు. కానీ మనము ఆ పరమాత్మక మాయకు లోనయ్యేటువంటి వాళ్ళము. నేను మాయను జయించాను, పరమాత్మను తెలుసుకోగలిగాను అని చెప్పి వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పేసి, నాకు రాముడు అంటే తెలుసు, కృష్ణుడు అంటే తెలుసు అంటే వాళ్ళకి ఆ రాముడు అన్నా తెలియదు, కృష్ణుడు అన్నా తెలియదు, ఏమీ తెలియదు కదా. ఆ రామతత్వాన్ని తెలుసుకోవాలి అంటే అంత సులభమైనది కాదు. పరమ భాగవతోత్తముడైనటువంటి నారద మహర్షి లాంటి వాళ్ళు కూడా ఆ నారాయణుడి యొక్క మాయలో పడినటువంటి వాళ్ళే. ఒకనొక సమయం లోపల ఒక భాగవత గోష్ఠి జరుగుతుంది. అక్కడ అందరూ కూడా వశిష్ఠాది బ్రహ్మర్షులు, మహామునులు, దేవతలందరూ కూడా వేంచేసి ఉన్నారు. ఆ యొక్క గోష్ఠి లోపల, ఆ యొక్క సభ లోపల అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మనం దేన్నైనా జయించవచ్చు, కానీ ఆ నారాయణుడి యొక్క మాయను మాత్రం మనం జయించలేము, ఆయనని తెలుసుకోలేము అని చెప్పేసి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. అక్కడే ఉన్నటువంటి నారదుడు, ఓ నారాయణుడి గురించి నాకు మొత్తం తెలుసు, నేను జయించగలుగుతాను, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ నారాయణ నామాన్ని నేను జపం చేస్తూ ఉంటాను కదా, కాబట్టి నేను చాలా సులభంగా నారాయణ యొక్క మాయను జయించేస్తాను అని చెప్పేసి అన్నాడు. అలా అనుకున్నాడో లేదో, ఓహో అలాగా అనుకున్నారు అందరూ కూడా, గొప్పవాడే, ఎప్పుడో నారాయణ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటావు కాబట్టి నువ్వు జయించేటువంటి శక్తి నీకు ఉన్నది కావచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. దేవతలందరూ కూడా, నారదుడు కూడా చాలా గొప్పగా నారాయణ మాయను జయించేస్తాను, పరమాత్మ మాయను జయించేస్తాను అని చెప్పేసి అనుకున్నారు. ఇక ఒకనొక సమయం లోపల ఆ నారద మహర్షి ఆకాశ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. అలా ఆకాశ మార్గం గుండా వెళ్తూ ఉంటే కింద ఒక చక్కనైనటువంటి సరోవరం కనిపించింది. ఆ సరోవరం లోపల ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ పరిమళభరితమైనటువంటి ప్రకృతికంతా కూడా పరవశించి, ఆహా ఎంత బాగుంది ఇది, ఈ సరస్సు యొక్క నీటిని స్వీకరించాలి, ఇందులో స్నానం ఆచరిస్తే బాగుంటుంది అని చెప్పి చదువుకొని ఒకసారి నారదుడు ఆ సరస్సులో దిగాడు. దిగగానే ఆ నారదుడు కాస్త నారదమ్మగా మారిపోయాడు. నారదమ్మగా మారిపోగానే ఆయన దగ్గర ఉన్నటువంటి, ఆయన ఎప్పుడు ధరించేటువంటి ఆ యొక్క తంబుర పోయింది, నారదమ్మగా మారిపోయాడు. బయటకు వచ్చాడు, చూస్తున్నాడు, అంత సమస్తమైనటువంటి పూర్వజ్ఞానం అంతా కూడా ఆ యొక్క నారదమ్మ కోల్పోయింది. ఈ ప్రకృతి యొక్క మాయలో పడిపోయాడు. పడిపోయి అలా ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక రాజు చూశాడు. ఇంత అందమైనటువంటి యువతి ఇక్కడ ఒంటరిగా ఉంది అని చూసి, నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి అనగానే, రాజుగారి వివాహం చేసుకుంటాను అంటున్నాడు కదా అని
ఆ ప్రకృతి యొక్క మాయలో పడినటువంటి నారదమ్మ ఒప్పేసుకొని ఆ రాజుకు వివాహం చేసుకుంది. కొంతకాలానికి 60 మంది సంతానం కలిగింది వారికి. ఆ జంట వాళ్ళే మనము 69 సంవత్సరాల పేర్లు చక్కగా పిలుస్తున్నాము. ప్రభావ విభవ అంటూ 60 సంవత్సరాల పేర్లు వచ్చాయి వాళ్ళ ద్వారా. ఇక ఆయన ఈ సంసార సాగరంలో పడిపోయాడు, కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆయన పూర్వజ్ఞానం అంతా కూడా పోయింది. ఆ నారాయణ నామస్మరణ లేదు, 60 మంది పిల్లల్ని చూసుకోవడము, రాజు చూసుకోవడము, ఇదే దాంట్లో పెట్టడం. కానీ భగవంతుడు సౌలభ్యుడు కనుక ఎప్పుడు కూడా తన యొక్క భక్తుల గురించి ఆలోచిస్తారు కనుక కొంతకాలానికి అనిపించింది, పాపం ఈ నారదుని ఎంతకాలం ఈ మాయలో ఉంచుదాము అని అనిపించి వీడికి మళ్ళీ పూర్వజ్ఞానం కలిగచేయాలి అనిపించి ఆ రోజు రాత్రి ఆ రాజు యొక్క రాజ్యం పైన దండయాత్ర చేసి రాజును 9 కుమారులందరినీ కూడా మరణించి సంహరించేలాగా చేశారు. ఇక నారదమ్మ కాస్త భయంతో పరిగెడుతుంది. ఎంతకాలం పరిగెడుతుంది? కొంతకాలం కాగానే ఆయాసం వేస్తుంది, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. చుట్టూ చూస్తుంది, ఎక్కడ కూడా లేదు. అలా పరిగెడుతూ తన కుమారుల యొక్క శవాలను కూడా తీసుకొని వెళ్తున్నాడు నారదుడు. ఏం చేయాలో అర్థం కాక దూరంగా ఒక పండు కనిపించింది. ఆ పండును తీసుకుందాం, తిందామని చెప్పేసి అనుకుంది. అందుకనే ప్రయత్నం చేసింది, ఎగిరింది, అందలేదు. ఒక కొడుకు శవాన్ని తీసుకొని వచ్చి అక్కడ వేసి దానిపైన ఎక్కి అందుకునే ప్రయత్నం చేసింది, అయినా అందలేదు. అలా శవాల కొడుకుల యొక్క శవాలను తీసుకొని వచ్చి వేసుకుంటూ ఆ శవాల పైన ఎక్కి పండును అందుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది నారదమ్మ. ఎన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఫలం మాత్రం లభించలేదు. ఇక విసిగి వేసారిపోయినటువంటి నాకు ఆ ఫలం లభించేలాగా లేదు, నేను ఈ యొక్క ఆకలి పీల్చుకునేలాగా లేను, నా యొక్క ప్రాణాలు పోయేలాగా ఉన్నాయని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంటే అక్కడికి ఆచార్య గురువు వచ్చి, నీవు అశుచిగా ఉన్నావు, శవాల పైన ఎక్కి నువ్వు ఆ ఫలాన్ని తీసుకోవాలి, అది చాలా మధురమైనటువంటి ఫలము, చాలా గొప్పనైనటువంటి పవిత్రమైనటువంటి ఫలం. అది దొరకాలి అంటే పవిత్రమైనటువంటి శుచి అయినటువంటి శరీరంతో మాత్రమే తీసుకుంటే అది లభిస్తుంది అని చెప్తుంది. ఓ అలాగా, మరి ఎలా స్నానం చేయాలి అంటే ఆ భగవంతుని యొక్క ఆయన మాయ వల్ల కాబట్టి ఆయన తలుచుకోగానే అక్కడ అందమైన తడాకం మళ్ళీ వచ్చేసేది. అందమైన తడాకం రాదు, అక్కడ తడాకం ఉంది, నన్ను వెళ్ళి చక్కగా శుచిగా స్నానం చేసి వచ్చి ఆ ఫలాన్ని తిను అని చెప్పేసి సూచించాడు ఋషి. అలాగే అని చెప్పేసి ఆ తటాకానికి వెళ్ళి స్నానం ఆచరిస్తుంటే ఆగు అలా కాదు, నువ్వు స్నానం ఆచరించే సమయం లోపల మీ ఎడమ చేతి ఏదైతే పైకి పెట్టి అది ముందుగా పుట్టినారు స్నానం ఆచరించాలి. అదేంటి స్నానం ఆచరిస్తే మొత్తం శరీరం అంతా కూడా స్నానం ఆచరించాలి కదా, చేతులు మాత్రం ఎందుకు తప్పకూడదు అంటే లేదు, ఆ చేతులు మాత్రం తప్పకూడదు, ఇంతవరకు ముందేది వరకు మాత్రం పైకి పెట్టి స్నానం ఆచరించాలి అంటే అలాగే అని ఆ చేతులను పైకి పెట్టి స్నానం ఆచరించాడు. అలా సరస్సులోనికి దిగాడు లేదో మన నారదమ్మ కాస్త నారదుడిగా మారిపోయాడు. సరస్సులో దిగాడు, మొత్తం నారదుడిగా మారిపోయాడు. కానీ ఈ చేతు సరస్సులో మునిగలేదు కాబట్టి చేతులు గాజులు అలాగే ఉండిపోయాయి. అంటే ఒకవేళ పూర్తిగా మునిగితే మళ్ళా నారదుడిగా మారిపోయాడు అనుకోండి, నేను ఏంటి అదంతా మాయకి లోటు కాలేదు, నేను అలా కాలేదు అని చెప్పేసి అబద్ధం ఆడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా అబద్ధం ఆడకుండా ఉండడం కోసమే చూసావా, మాయకు లోనయ్యావు కాబట్టి నువ్వు నారదమ్మగా స్త్రీగా మారి ఇంతకాలంలో కష్టాలు పడ్డావు. మళ్ళీ ఇప్పటిగా పరమాత్మ నిరంతరం వల్ల మన నారదుడిగా మారాలని పూజించడం కోసమని ఈ చేతులు పైకి పెట్టి స్నానం ఆచరించండి. స్వరూపంగా అర్థస్వరూపంగా లభించి ఆయన తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే ఆ యొక్క దర్శనం వల్ల మనం మాయ జయించడం పరమాత్మ అని ఈనాటి భాష
పరతత్వాన్ని సూచిస్తుంది. ఆ పరమాత్మ శ్రీయప్పని శ్రీమన్నారాయణ గొప్పనైనటువంటి మాయావి. ఆ మాయని ఎవరు కూడా జయించలేరు, జయించగలరు. పరత్వాన్ని సూచిస్తున్నాడు. ఆ పరత్వాన్ని సూచిస్తూ మొట్టమొదటి పదంగా మాయనై అంటూ మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టి చివరిగా ఎక్కడికి వచ్చేశారు? దామోదరనై అంటే దామము అంటే తాడు, తాడుకు కట్టబడినటువంటి వాడు అంటే సులభంగా పరమాత్మను మనం బంధించగలుగుతాము. అంటే మాయావి పరతత్వాన్ని మొదలుపెట్టి సౌలభ్యమైనటువంటి పరమాత్మను మనం పరిచయం చేస్తుంది అమ్మవారు. పరమాత్మ పరతత్వాన్ని ఎవరికి దక్కని వాడు అని తెలియజేసినటువంటి ఆ యొక్క పరతత్వం ఏదైతే ఉందో అలా కాదు. మనము కనుక ప్రేమగా ఉన్నట్లయితే, ప్రేమ పాటిస్తే, బంధించబడితే, పరమాత్మ బంధించగలిగితే చాలా సులభంగా మనకు జరుగుతాడు పరమాత్మ దామోదరనై అని సూచిస్తుంది. మరి పరమాత్మ మాయావి మాయనై ఎందుకు మాయావి అయ్యాడు పరమాత్మ అంటే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన చెప్పేది ఏది కూడా చేయడు కృష్ణ పరమాత్మ. అందుకోసమే ఆయన కృష్ణుని మాయావి అని చెప్పాడు. ఆయన ఆ పరత్వానంతా కూడా ఎలా సూచించగలిగాడు? ఇక్కడ ఈ గోకులంలో అవతరించాలి అనుకున్నటువంటి పరమాత్మ ఎవరిపైనైతే చాలా తక్కువైనటువంటి స్థాయి కలిగినటువంటి వాళ్ళని చెప్పేసి అనుకుంటారో ఆ స్థాయి దగ్గరికి వాడు వస్తారు పరమాత్మ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మ ఏ విధంగా ఉంటాడు అంటే అనాదర అవాకి, ఎవరితో కూడా మాట్లాడడు, ఎవరిని కూడా ఆదరించడు. సాధారణంగా మన ఇంటికి ఏమైనా వచ్చారనుకోండి, మనం ఎదురు వెళ్ళి ఆహ్వానం చేసి బాగున్నారా, అందరు బాగున్నారా అని చెప్పి పలకరిస్తూ ఉంటాం. కానీ పరమాత్మ సన్నిధానానికి వైకుంఠానికి వెళ్ళిన వారిని ఎవరిని కూడా ఆయన అనాదర, ఎవరిని కూడా ఆదరించాడు. వచ్చావా అని చెప్పి శరణు, ఏం చేస్తున్నావు, ఇక్కడికి వచ్చావని ఏమి మాట. అవాకి, ఎవరితో కూడా ఒక మాట కూడా మాట్లాడు. మరి ఎవరిని ఆదరించని ఏమీ మాట్లాడే పరమాత్మ యొక్క వైభవం ఏముంటుంది అక్కడ? అక్కడ ఉండేదంతా కేవలము సదా పశ్యంతి సూరయః. దీన్ని మనం ఉండేటువంటి ఈ యొక్క భూమి ఏదైతే ఉందో ఇది మార్పు చెందేటువంటి, అందువల్ల దీన్ని కుంఠము అని చెప్పేసి అంటాము. నిరంతరం కూడా మారుతూ ఉంటుంది. ఇది ప్రకృతికి లోనే మారుతూ ఉంటుంది. అందుకోసమే దీనిపైన ఉన్నటువంటి మనమందరం కూడా నిరంతరం మారుతూ ఉంటాము. పుట్టినప్పుడు చిన్నగా ఉన్నాము, ఇప్పుడు ఈ వయసుకు వచ్చాము, తర్వాత వృద్ధాప్యానికి వస్తుంది, తర్వాత మనం కాలం చేస్తూ ఉంటాం. ఈ అంతా కూడా మారుతూ ఉంటుంది. కుంఠ అనుభవం దీనంతా కూడా కుంఠము అంటాం. ఎలాంటి మార్పు లేకుండా ఉండేటువంటిది వైకుంఠము. వైకుంఠానికి ఎలాంటి మార్పు కూడా ఉండదు, ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. అందులో ఉండేవాడు కూడా ఎప్పటికీ ఒకే రకంగా ఉంటారు. వైకుంఠంలో ఉండేవాడు ఒకే వయసులాగా, ఒకే రీతిగా, ఒకే స్వరూపంగా అంతా ఒకే రకంగా ఉంటారు అంటారు. కనుక అక్కడ ఉన్నటువంటి పరమాత్మ ఎవరితో మాట్లాడడు, ఎవరితో ఏమి సంభాషించడు, ఏమి చేయడు. ఎంతసేపు కూడా సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాదవన్ తద్విప్రహాసో విమన్యో జాగ్రవాంసస్యమింధతే. ఆయన చూస్తుండలా అహమన్నాదో అహమన్నాదో అంటూ ఆయన కీర్తించడం తప్పించి ఏమీ ఉండదట. ఏమీ లేనప్పుడు పరమాత్మ యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఏదైనా గొప్పగా చెప్పాలి అంటే దానికంటే తక్కువది ఏదైనా ఉండాలి. దానికంటే తక్కువ ఏదైనా ఉంటే కదా దానికి గొప్పతనం చెప్తాము. 2 గీతలు ఉన్నాయనుకోండి, 2 గీతలు ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పి ఒకటే గీత గీసి పెద్దదా చిన్నదా అని మనం ఏం చెప్పగలుగుతాము? దాని పక్కన ఇంకొక గీత గీస్తే అది మొదట అడిగినటువంటి గీత చిన్నగా ఉన్నదా పెద్దగా ఉన్నదా అని చెప్పగలుగుతాం. ఆ 2 వస్తువులు ఉంటేనే వాటి మధ్య భేదాన్ని గుర్తించగలుగుతాము. మరి పరమపదంలో ఉండేటువంటి పరమాత్మ నారాయణ
దయామయుడు ఆయన యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది అంటే అలా తెలపడం కోసమనే అప్పుడప్పుడు ఇక్కడికి అవతార రూపంలో వస్తాడు. కృష్ణ రామ అవతార రూపంలో ఇక్కడికి వస్తాడు. అక్కడ ఉంటే ఆయన యొక్క ఉన్నటువంటి ఈ అదే షడ్గుణాలు ఏవైతే ఉన్నాయో చాటుణ్య పరిపూర్ణైన పరమాత్మ ఆ షడ్గుణాలు ఏవే కూడా అక్కడ వెదజల్లబడవు. సౌలభ్యము అంటే అక్కడ ఎప్పుడు సౌలభ్యం తెలుస్తుంది? దయామయుడు అంటున్నాం మన పరమాత్మలో. దయ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమిస్తే మనము క్షమాగుణము అని చెప్పేసి అంటాం. ఎవరైనా బాధపడుతూ ఉంటే మనము కూడా బాధపడుతుంటే అయ్యో బాబు చాలా దయామయులు ఉన్నట్టున్నారు, ఎవరైనా ఆదరించినా ఎవరైనా చేసినా కూడా దయామయులు ఉన్నారు, క్షమాగుణం కలిగినటువంటి వారు, ఎవరిని హింసించకపోతే బాబు చాలా ఎవరిని కూడా హింసించారు, చాలా ప్రేమపాత్రులుగా ఉన్నారు అని చెప్పేసి అంటుంటారు. అలా కాకుండా మనం ఎలాంటి గుణాలు కూడా మనం చూపించలేదనుకోండి, మనం దయామయులమా క్షమాగుణం కలిగిన వాళ్ళమా లేదా ప్రేమపాత్రులు కలిగిన ఎలా తెలుస్తుంది? అలా తెలుసుకోవాలి అంటే ఎవరైనా తప్పు చేయాలి. తప్పు చేస్తే మనం వాళ్ళు క్షమిస్తే మనకు క్షమాగుణం ఉన్నట్టు లేదు. మరి వైకుంఠంలో ఉంటే వాళ్ళు ఎవరు తప్పు చేస్తారు? ఎవరు కూడా తప్పు చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి పరమాత్మకు ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి కళ్యాణ గుణాలు అని చెప్పి చెప్పుకుంటాం. ఆ కళ్యాణ గుణాలు ఉన్నాయి ఎలా తెలుస్తాయి? అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడు పరమాత్మ కృష్ణుడిగా రాముడిగా వచ్చి ఆయన ఇక్కడ దుష్ట సంహారం చేసి ఆయన వీరత్వాన్ని సూచిస్తాడు. అందరికీ కూడా సౌలభంగా దొరికి సౌలభ్యాన్ని సూచిస్తాడు, వాత్సల్యాన్ని చూపిస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకోసమే ఈ అవతారాలను కూడా తీసుకుంటాడు పరమాత్మ. ఆయన ఎక్కడ అవతరించాడా? మాయనై మన్ను వడమధురై, ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి మధురా నది లోపల ఆయన అవతరించాడట. అంటే మనకు రెండు మధురాలు ఉన్నాయి. ఈ రెండు మధురలు కూడా పరమాత్మ సంబంధం కలిగినటువంటివే. ఒకటి ఉత్తర మధుర, మరొకటి దక్షిణ మధుర. దక్షిణ మధుర లోపల పెరియాడు వాళ్ళ యొక్క పరతత్వాన్ని ఎప్పుడైతే తెలియజేశారో ఆయనకు గరుడారూఢుడై దక్షిణ భాగ్యాన్ని ప్రసాదించాడు. పెరియాడు వాళ్ళకు దక్షిణ భాగ్యాన్ని ప్రసాదించిన ప్రాంతం దక్షిణ మధుర. దాన్ని మనం మధురై అని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా ఉత్తర మధుర అని చెప్పేసి అంటాం. ఆ పేరులోనే ఉంది మధుర అని. మధువాచ్యుడైనటువంటి పరమాత్మను పిలుచుకొని వచ్చేది అంటారు. పరమాత్మకు మధుసూదన అని చెప్పేసి పేరు. మధువాచ్యుడు అంటే మధువు అంటే తేనె. తేనె విధంగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, ఇంకా అనుభవించాలి అనే విధంగా ఉంటుంది తేనె. పరమాత్మను చూసినా లేదా అనుభవించినా కూడా తనివి తీరకుండా ఇంకా ఇంకా అనుభవించాలి అనేటువంటి విధంగా ఉంటుందట పరమాత్మ యొక్క స్వరూపంగా. నిజమైన విగ్రహం స్వరూపం కానివ్వండి, ఆయన కళ్యాణ గుణాలు కానివ్వండి, అన్నీ కూడా ఆయనను చూస్తే ఒకసారి చూస్తే తనివి తీరేది కాదు. అందుకోసమే పరమాత్మకు మధువాచ్యుడు అని చెప్పి మధు అని చెప్పేసి పేరు. అలాంటి మధువాచ్యుడైనటువంటి పరమాత్మను రా అంటూ పిలిచి మధురలో జన్మించేలాగా చేస్తుంది. మరి అక్కడే ఎందుకు జన్మించాలి? ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా, వేరే చోట జన్మించవచ్చు కదా. మరి అక్కడే ఎందుకు జన్మించాడు అంటే ఆ మధుర నగరానికి ఒక గొప్పనైనటువంటి ప్రాశస్త్యం ఉంది. కేవలం ద్వాపర యుగంతో మాత్రమే సంబంధం కాదు, 3 యుగాలతో సంబంధం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా. పరమాత్మ వామనావతారంలో వచ్చినప్పుడు అక్కడ అంత సిద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతం లోపల దట్టమైనటువంటి అరణ్యం లోపల ఒక సిద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఆశ్రమంలో బ్రహ్మ సమాధిలో ఉండిపోయాడు వామనమూర్తిగా పరమాత్మ సిద్ధాశ్రమం లోపల. ఆ తర్వాత యుగం లోపల త్రేతాయుగం లోపల శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ఆజ్ఞ మేరకు శత్రుఘ్నుడు లవణాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి ఆ ప్రాంతం
వడమధురై అలా అవతరించాడు. మరి అవతరించగానే ఏం చేశాడు? మరి అక్కడే ఉండిపోయాడు. ఆ మధురను అవతరించగానే లేదే ఆయన నామస్మరణ చేస్తేనే చాలు సంసార శృంఖలాలు తెగిపోతాయి కదా, ఈ బంధనాలన్నీ కూడా తెగిపోతాయి కదా. మరి అలాంటి ఆయన స్వయంగా అవతరించినప్పుడు తన తల్లిదండ్రులకు చేసినటువంటి ఇబ్బంది ఏం చేస్తాయి? వాళ్ళని మన్నించగలుగుతాయా? లేదు కదా. కాబట్టి పుట్టి ఉండగానే శృంఖలాలని కూడా బంధనాలను కూడా తెచ్చివేశాడు. అలా ఆ శృంఖలాలను కూడా తెచ్చివేశాడు. తెచ్చివేసి గొప్పగా ఒక రాజభవనంలో నిర్మించినటువంటి పరమాత్మ రాత్రికి రాత్రి సౌలభ్యంగా అందరికీ లభించాలి అన్నటువంటి తన సౌలభ్య గుణాన్ని కలిగించుకోవడం కోసమని గోపురాన్ని చేసుకున్నాడు. అలా గోపురాన్ని చేసుకోవడం కోసమని చెప్పేసి ఎలా చేసుకున్నాడు అంటే ఆయన పుట్టగా తల్లి దేవకీదేవి ఆ వసుదేవుడు ఇద్దరు కూడా ఆ కృష్ణ పరమాత్మ అలా అవతరించినటువంటి పరమాత్మను ప్రార్థన చేసుకున్నారు. ఉపసంహారం, ఈ యొక్క విశ్వరూపాన్ని ఉపసంహారం చేసుకొని ప్రాకృత శిశువు స్వరూపంలో మాకు కనిపించవయ్యా అని ప్రార్థన చేసుకోవడం జరిగింది. అలా చతుర్భుజాలు పోయి రెండో విభుజుడు అయిపోయాడు కృష్ణుడు. మరి అలా చతుర్భుజుడిగా ఎందుకు అవతరించాడట అంటే దానికి కూడా కారణం ఉంది. రావణ సంహారమైన తర్వాత రావణుడు ఆ యొక్క యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నాడు. పక్కనే ఒక ఎత్తైనటువంటి శిల పైన బండపైన రాముడు కోదండాన్ని పట్టుకొని కూర్చొని ఉన్నాడు. మండోదరి వస్తుంది. రావణుడి సంహారం జరిగింది, చనిపోయాడని తెలిసినటువంటి మండోదరి పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా వచ్చి దూరం నుంచి అప్పటి వరకు కూడా ఎంతో ఆవేశంగా కోపంగా వచ్చినటువంటి మండోదరి రాముడిని తిట్టాలి, నా భర్తను చంపేస్తావా అని చెప్పి తిట్టాలి, ఆగ్రహించాలి, ఆయన పైన దూషణ చేయాలి అనేటువంటి విపరీతమైనటువంటి కోపంతో వచ్చినటువంటి మండోదరి ఒక్కసారి రాముడిని చూడగానే చతుర్భుజ అని చెప్పేసి పిలుచున్నాడు. అంటే 4 భుజాలు కలిగినటువంటి వాడు. ఒకసారి రాముడు చూసుకున్నాడన్న నాకు 4 భుజాలు లేవు కదా, ఒకే 2 భుజాలు, ఈవెన్ 4 భుజాలు అంటున్నారండి అని చెప్పేసి. అంటే ఆమెకు ఆ విధంగా స్వరూపంలో కనిపించాడు. వచ్చినటువంటి వాడు రాక్షసాంతకుడైనటువంటి వాడు చతుర్భుజుడైనటువంటి ఆ మహావిష్ణువే ఇక్కడ అవతరించాడు, రాముడిగా వచ్చాడు అని చెప్పేసి తెలుసుకున్నది మండోదరి. కనుకనే ఈ యొక్క కృష్ణావతారంలో అలాంటి దోషం లేకుండా 4 భుజాలతో అవతరించేశాడట కృష్ణుడు. అలా అవతరించగానే అక్కడి నుంచి ఇక గోకులాన్ని చేరుకోవాలి. అలా గోకులాన్ని చేరుకోవాలి అంటే ఏ విధంగా చేరుకోవాలి? ఆ వసుదేవుడు ఆ పుట్టినటువంటి బాలుని ఒక చిన్నమైనటువంటి రొట్టెలో పడుకోబెట్టాడు, తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ యమున యమునా నది దగ్గరికి రాగానే ఏ విధంగా ఉందట? ఆ అగాధమైనటువంటి జల ప్రవాహం ఉందట యమున నది లోపల. ఎంతటి అగాధమైన ప్రవాహం ఉంది అంటే ఆ గోకులంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా విరహ బాధను తీర్చుకునేలాగా వాళ్ళంతా పూర్తిగా మునిగిపోతే కదా వాళ్ళకు విరహ బాధ అనేది తీరుతుంది. ఆ గోకులంలో మునిగి ఉన్నటువంటి గోప స్త్రీలందరూ కూడా గోపికలందరూ కూడా యమునా నదిలో ఆ మునిగి విరహ బాధ తీర్చుకునేంత అగాధంగా ఉందట యమునా నది. అంత లోతైనటువంటి గొప్పనైనటువంటి